నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు 1112 బీఫార్మసీ అప్పుడు స్ట్రైకుల వల్ల చాలామంది రాయలేకపోయారు. గోల్డ్ మెడల్ దగ్గర తేడా వస్తది కండక్ట్ చేయకపోతే అని చెప్పేసి మీకు చెప్పాను. మొత్తానికి అదే జరిగింది. రీకండక్షన్‌కి వీళ్ళు 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్‌కి మొగ్గు చూపారు. అయితే కాలేజీ వాళ్ళకు రూ. 25,000 ఫైనేశారు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటానికి. మరి ఈ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఏంటి? ఎవరికి? మొత్తం చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమన్నా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ ఖచ్చితంగా చేయండమ్మా ఇది కొంచెం. అయితే ఈ 4థ్, 6థ్ పోస్ట్‌పోన్ అయిన మిస్ అయిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 1112 బీఫార్మసీవి 4థ్‌దేమో 27th జనవరి 2026న 6థ్‌దేమో 29th జనవరి 2026న 1112 బీఫార్మసీ ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడ్డాయి. రీషెడ్యూల్. అయితే ఇది ఎవరికి? సో, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో దానికి వాళ్ళు పక్కా రాయాల్సిందే. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక రెండోది ఆల్రెడీ ఆ టైంలో ఎగ్జామ్ రాశారు చూసారా 4థ్‌న, 6థ్‌న వాళ్ళకి గనక మళ్ళీ రీఅపియర్ అవ్వాలి అనుకుంటేనే అవ్వచ్చు. దానికి ఏం చేయాలి? ఒక అండర్‌టేకింగ్ ఫార్మ్ ఇయ్యాలి. నాకు సాటిస్ఫాక్షన్ లేదా ఎగ్జాము అని చెప్పేసి ఒక అండర్‌టేకింగ్ ఫార్మ్ కాలేజీలో తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు మళ్ళీ వీళ్ళతో పాటు కూర్చొని రాయడానికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే చాలా తక్కువ కాలేజెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాయి. అయితే ఆల్రెడీ రాసిన వాళ్ళు భయపడాల్సిన పని అయితే లేదండి. ఇది ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? సో, మీరు వెళ్ళేసి మీ కాలేజీలో ఈ 2 పనులు చేయండి. మిగతాయన్నీ గూడా వాళ్ళు చూసుకుంటారు. సో, ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకంతా మంచిగా జరగాలి. రిజల్ట్స్ ఇప్పట్లో రావవి. థాంక్ యూ సో మచ్. కొంచెం షేర్ చేయండి పాపం తెలియని వాళ్ళుంటారు.